హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మ్యాంగో జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించేస్తాను. టూ జ్యూసీ అండ్ సాఫ్ట్ డెలిషియస్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ ఐటమ్స్తో. లెట్స్ గో హౌ టు ప్రిపేర్ మ్యాంగో జామున్. ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పాలు, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అందులోకి కొద్దిగా పచ్చికోవా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తున్నాను మంచి డెలిషియస్గా ఉండాలని. ఇలా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు 2-3 పొంగులు వచ్చిన తర్వాత 1/2 కప్పు బాంబే రవ్వ తీసుకొని ఉండలు లేకుండా చక్కగా రవ్వని ఉడికించుకోవాలి. గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా. బాగా గట్టిపడిన తర్వాత మనం మ్యాంగో పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఇది పూర్తిగా గట్టిపడేంత వరకు ఉడికించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఈ లోపల మనం పాకం పట్టుకోవాలి, గులాబ్ జామ్ పాకం లాగా పట్టుకోవాలి. నేనైతే ఒక 1/2 కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు షుగర్ చేసుకొని సేమ్ మనం గులాబ్ జామ్ పాకం లాగే పాకం పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఇందులోకి కుంకుమ కూడా వేసుకోవచ్చు. చల్లారిపోయిన తర్వాత రవ్వని ఒక ప్లేట్లో తీసుకొని ఒక 2 స్పూన్లు గోధుమ పిండైనా మైదా పిండైనా వేసుకోండి. 2 చిటికెళ్ళు వంట సోడా వేసుకోండి. వేసుకొని రవ్వని బాగా సాఫ్ట్గా మెదుపుకోవాలండి. ఒక 5-10 నిమిషాల దాకా సాఫ్ట్గా మెదుపుకోవాలి. మెదుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని చేతికి అంటుకోకుండా మనం మలై జామున్ లాగా, లేకపోతే గులాబ్ జామున్ లాగా రౌండ్ బాల్స్ లాగా, లేకపోతే రౌండ్గా ఇలాగా మలై జామున్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సూపర్ అండి. ఈ లోపల నేను బాండల పైన ఆయిల్ పెట్టాను వేడి చేయడానికి. వెరీ సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మొత్తం ఇలాగ కొన్ని జామున్స్, కొన్ని మలై జామున్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం మంట పెట్టుకొని గులాబ్ జామ్స్ అన్ని వేసుకోవాలి. వేసుకొని వెంటనే గేట్తో కలపకూడదండి. ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయినాక అవే పైకి తేలుతుంది. అప్పుడు చక్కగా మంచిగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెరీ సింపుల్గా ఇలాగ మంచిగా చూసి ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. అంతే అండి, వెరీ సింపుల్. ఇది ఇప్పుడు మన జీరాలో వేసి కూర పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మలై జామున్ లాగా ఇవి వేసేసి ఇది కూడా సేమ్ అంతే అండి. ఒక 2 నిమిషాల దాకా మనం గేట్తో కలపకుండా చక్కగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది కూడా జీరాలో వేసుకొని ఒక 2 అవర్స్ జీరాలో పెట్టండి. బాగా సాఫ్ట్గా ఊరుతుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. ఎందుకంటే మనం రవ్వ వేసాం, కొంచెం గోధుమ పిండి వేసాం కదా, కాబట్టి అది బాగా ఊరేదానికి టైం పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్నాను. ఇవి కూడా జీరాలో వేసి మనం సాఫ్ట్గా అబ్జర్వ్ చేయించుకుంటే సరిపోతుంది. 2 అవర్స్ తర్వాత మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా. ఇది కూడా జీరాలో వేసుకున్నాను. 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. సూపర్ అండి, చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా జ్యూసీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఓ 2 అవర్స్ తర్వాత ఇలాగ పూర్తిగా సాఫ్ట్గా అయిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటే సూపర్గా ఉంటుంది. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ప్లేట్లలో సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.